హాయ్ అండి, అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజుది. ఆ రోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఏమేమి బయట నుంచి షాపింగ్ చేసి తెచ్చి పెట్టుకున్నాను అనేవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఆ రోజు నైట్ నేను పప్పు నానబెట్టాను, శనగపప్పు. ఇవి చెయ్యాలి కదా, అవే శనగపప్పుతో ఏం చేస్తాము గుర్తు రావట్లేదే, బూరెలు చేయడానికి శనగపప్పు అయితే నానబెట్టాను. బేసిక్గా నాకు బూరెలు రావు, పెళ్ళికి ముందు అసలు బూరెలు అంటేనే తెలియదు. కానీ పెళ్ళైన తర్వాత చూడండి నేను నేర్చేసుకున్నాను. అంతే అమ్మాయిలు అందరూ అంతే, పెళ్ళికి ముందు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఏమో బాధ్యతలు, పనులు, అబ్బాబ్బాబ్బా అన్నీ నేర్చుకోవాలి, తప్పదు. మనకి ఎవరు చేసి పెడతారు చెప్పండి, మనమే చేసుకోవాలి. ఇక శనగలు నానబెట్టాను వాయనంలోకి అని చెప్పేసి, ఒక గ్లాసు శనగలు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఎండు ఖర్జూరం తీసుకున్నాను వాయనంలోకి అమ్మవారి కోసం. ఇలా అలాగే గీ ప్యాకెట్, అంటే గీతో అమ్మవారికి దీపం వెలిగిస్తే మంచిది అంటారు కదా, సో గీ తీసుకున్నాను చిన్న ప్యాకెట్. అలాగే పసుపు, కుంకుమ, వక్క వాయనంలో ఇవ్వాలి కదా, సో అవన్నీ తీసుకున్నాను. అలాగే పరమాన్నం చేయడానికి బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం ఏమో మా ఆయన కొంచెమే తీసుకొచ్చారు, సో గొడవ పడి ఇంకొంచెం తెచ్చుకున్నాను. ఆ గొడవ పడేటప్పుడు మా ఆయన ఏమన్నాడో తెలుసా, ఎవరికి చేస్తావు, ఎంతమంది చేస్తావు, ఊరంతా చేస్తావా ఏంటి అని అన్నాడు. ఆ ఇంకొంచెం బెల్లం తీసుకురమ్మంటే, ఇంకొంచెం బెల్లానికి అన్నీ వచ్చేస్తాయా, అంతమందికి చేసేస్తానా, సరేలే అది పక్కన పెట్టేస్తే. ఇక రోజ్ వాటర్, అలాగే గంగాజలం, అలాగే అమ్మవారిని తయారు చేయడానికి, అమ్మవారిని పెట్టడానికి బియ్యం పోస్తాం కదా, సో దానికోసం బియ్యం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది అంతా కూడా నైట్ 10కి అలా అనమాట, ఆ టైంలో చేసుకున్నాను. ఇవన్నీ పక్కకు పెట్టుకుంటే రేపు పొద్దున్న వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆ టైం కొంచెం సేవ్ అవుతుందని చెప్పేసి. ఇక ఇవి వచ్చేసి మామిడాకులు మావయ్య తెచ్చిచ్చారు. ఇక 3 కొబ్బరికాయలు తీసుకున్నాను, ఒకటి కలసానికి, ఒకటేమో అమ్మవారి మొఖాన్ని పెట్టడానికి, ఇంకోటి పూజ అయ్యాక కొట్టడానికి అనమాట. అలాగే వాయనంలో ఇవ్వడానికి జాకెట్ పీసెస్, ఇవి మీకు తెలుసు కదా, అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే డెకరేషన్ కోసం మీషోలో ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే మా వాళ్ళు గోడల్ని మంచిగా చేస్తారు కదా, సో అవి కనిపించకుండా ఉండడం కోసం అన్నమాట. ఇంకా అమ్మవారు కాదు, పూజా సామాగ్రిని, అంటే పూజ పటాలన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చకర్పూరం, జవ్వాదు, హారతి కోసం హారతి కర్పూరం, అలాగే అగరబత్తెలు, ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు, అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటారు కదా, ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అన్నీ 5 చెప్పిన. అవి ఇప్పుడు కూడా తీసి శుభ్రం చేసి పక్కకు పెట్టుకున్నాను పూజలో పెట్టుకోవడానికి. ఇంకా ఇవి వచ్చేసి డెకరేషన్ పర్పస్ కోసం మీషోలో తీసుకున్నాను, అవే పూలు అన్నమాట. ఇంక ఇది వచ్చేసి వస్త్రం కంపల్సరీ ఉండాలి కదా పూజలోకి. అసలు ఇల్లు శుభ్రం అంటేనే ఏదైనా పండుగ రావాలి, పండుగ వస్తేనే ఇల్లు శుభ్రం చేసుకుంటాము కదా. 2 రోజుల ముందు నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకోవడమే పని అంతా సరిపోతుంది. బేసిక్గా పెళ్ళికి ముందు అయితే అసలు నాకు ఈ పనులు ఏమీ తెలియవు, పూజలు కానీ వంటలు కానీ ఈ పనులు ఏమీ తెలియవు అసలు. పెళ్ళి తర్వాత అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకోవాలి కూడా. ఇక అమ్మవారి దేవుడి కాడ సామాను అన్నీ కూడా నేను కడిగి తుడిచి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే మరోజు అదే పూజ రోజు అనమాట. పూజ రోజు వీడియో. మార్నింగ్ 6:30కి లేచాను నేను. నార్మల్గా అయితే నేను 2 వరకు మెలకుగా ఉన్నాను, ఎందుకంటే అమ్మవారిని రెడీ చేయాలని చెప్పేసి. అయితే 2 వరకు కూడా మా చిన్నోడు కూడా మెలకుగానే ఉన్నాడు, సో వాడి వల్ల నాకు నిద్ర పట్టలేదు, ఇంకా అది కూడా అవ్వలేదు. ఇంకా మార్నింగ్ 6:30కి అయితే లేచా. ఆ టైంకి లేచి అన్నీ హడావుడిగా చేసుకున్నాను అన్నమాట. 6:30కి అమ్మవారిని రెడీ చేశాను అనమాట. బేసిక్గా నేనేమనుకున్నానంటే 2 వరకు మెలకుగా ఉన్నాను కదా, ఇంకా ఆ తర్వాత మొత్తం వంట అన్నీ చేసేసుకుందాము, రెడీ అయిపోయి పొద్దునకల్లా అవ్వగొట్టేద్దాము అనుకున్నాను. కానీ 2 పిల్లలు ఉన్నప్పుడు అసలు మనం అనుకున్నది ఏది కూడా జరగదు. అంతెందుకు వీడియో తీద్దామనుకునే టైంకే వీళ్ళకి ఫోన్ అవసరం వస్తుంది. అదే బొమ్మలు చూపించడం కోసమో, భోజనం పెట్టడం కోసమో ఏదో ఒక విధంగా వీళ్ళు నా ఫోన్ తీసుకుంటారు అన్నమాట. ఇక్కడైతే నేను అమ్మవారికి సారీ
ట్రై చేస్తున్నప్పుడు మా చిన్నోడు మళ్ళీ వచ్చి నన్ను సతాయించాడు. ఏదోలా కట్టేద్దాము అని చెప్పేసి సింపుల్గా ఏదో హడావిడిగా కట్టేశాను. అంత నీట్గా అయితే కట్టలేకపోయాను అమ్మవారికి. ఏం చేస్తాం చెప్పండి, వచ్చినట్టు చేస్తాను. అయితే నేను పూజ కోసం అమ్మవారికి పెట్టడం కోసం పరమాన్నం చేశాను, పులిహోర చేశాను, అలాగే బూరెలు వేసాను, శనగలు నానబెట్టాను. ఇంకా చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అయితే కొంచెం పొండిపోతే దాన్ని మళ్ళీ సాయంత్రం ఏం చేశానంటే బొబ్బట్లు వేసాను అనమాట. ఈరోజు వ్లాగ్ తీద్దామని గట్టి నిర్ణయం పెట్టుకుని అనుకున్నాను. అయితే పూజ చేసేటప్పుడు కానీ వాయినాలు ఇచ్చేటప్పుడు కానీ నేను వీడియో అయితే తీయలేదు బట్ ఎందుకంటే నేను తీస్తున్నా అనుకున్నాను. ఫోన్ ఆన్లోనే ఉంది, కెమెరా ఆన్లో ఉంది అని అనుకున్నాను. బట్ అది ఆన్లో లేదు, వీడియోస్ అయితే లేవు, రాలేదు. ఏంటి మధ్యనే నా దరిద్రం కోసం ఏదనుకుంటే అది జరగట్లేదు. ఈరోజు వీడియో తీసుకుందాం అనుకుంటాను, మరో రోజేమో లైట్ తీసుకుందాం అనుకున్నప్పుడేమో ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడేమో వీడియో తీయను. ఇట్లానే జరుగుతుంది. అది ఎందుకైతుందో నాకు తెలియట్లేదు. అందులోనూ పైగా యూట్యూబ్ వాడు ఏం చేశాడు, 4000 వాచ్ అవర్స్ని 8000 వాచ్ అవర్స్ చేశాడు. నాలాంటి బద్దకస్తురాలకి 8000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడం అంటే ఎలా అండి? అసలు నేనేమైనా సినిమా తీస్తున్నానా? అన్ని గంటల వాచ్ అవర్స్ ఎలా వస్తాయి? అసలు నాకు యూట్యూబ్ అల్గారిథం ఏంటో అర్థం కాదు. వచ్చినవన్నీ అంటే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళవే వస్తాయి, ఆల్రెడీ లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళవే వీడియోస్ వస్తాయి, వాళ్ళవే కనిపిస్తుంటాయి, వాళ్ళకే వ్యూస్ వచ్చి వాళ్ళకే డబ్బులు వచ్చి వాళ్ళే మరి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటండి? చిన్న యూట్యూబర్స్ పరిస్థితి ఇందాక అమ్మవారు ఏదో యూట్యూబ్ పెట్టేటప్పుడు నాకు ఏదో సెట్ అవ్వలేదు, అందుకే వీడియో మళ్ళీ తీసిన కాకపోయినా కూడా లేదు, ట్రై చేద్దామని వచ్చిన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా లైవ్ అయితే అలా ఇంకా షార్ట్స్ రోజు అప్లోడ్ చేయాలి. బేసిక్గా షార్ట్ తీయడం ఈజీయే కానీ మళ్ళీ దాన్ని ఏమంటారు, సరిలేదంతా. ఇక వరలక్ష్మి రోజు అయితే ఈ వీడియో అయితే చిన్న క్లిప్ అయితే తీసాను. సో అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించుకున్నాను, అలాగే చాలా బాగా పూజ చేసుకున్నాను, చాలా బాగా జరిగింది. ఈవినింగ్ టైంలో అంటే అమ్మవారికి కట్టిన చీరని తలుపు మీద పెడితే అమ్మవారు వచ్చి కట్టుకుని వెళ్తారంట. ఇది నేను విన్నాను. సో అది నేను ట్రై చేశాను. అంటే అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఇక ఇక్కడ వచ్చేసి సాయంత్రం పూట ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం పూట పూజ చేసుకుంటున్నప్పుడు తీసుకున్న వీడియో. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఉంటాను, బాయ్ బాయ్, టాటా. ఈరోజైతే నాకు చాలామంది తాంబూలానికి పిలిచారు. నేను చాలామంది ఇంటికి వెళ్ళాను. నేనైతే ఒక 8-9 మందికి వాయినం ఇచ్చాను. అవన్నీ నాకు వచ్చిన వాయినం కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో. నాకు వచ్చిన గాజులు వాళ్ళు ఇచ్చినవి.